హాయ్ గాయ్స్, మొన్న థర్స్డే అయితే మా విలేజ్లో మార్కెట్ జరుగుతుంది. చిక్కుడుగాయని చూస్తే అందులో ఎన్ని గింజలు ఉన్నాయో అనిపించింది. అందుకని చిక్కుడుగాయ తీసుకున్నా. కానీ ఉంచుతుంటే అనిపించింది అందులో ఒక గింజ కూడా లేదు. అదైతే మొత్తం సొట్టకాయ, చాలా ఘోరంగా అనిపించింది అసలు. ఇంకా కర్రీ వండుదామని ఇంకా అనుకుంటున్నా. ముందుగా అయితే చిక్కుడుగాయని ఉంచి పక్కన పెట్టుకున్నా. తర్వాత కర్రీ వండడానికి ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినాక, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకోండి. తర్వాత మనం కడిగి పెట్టుకునే చిక్కుడుగాయని అయితే అందులో వేసేసుకోవాలి. తర్వాత చిక్కుడుగాయ కర్రీలోకి కంపల్సరీగా 4-5 టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు వేసుకుంటేనే చిక్కుడుగాయ కర్రీ మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఇంకా టమాటాలు కూడా వేసిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.